అండి వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కంప్లీట్ హబ్. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఓకే, ఇక్కడ మెయిన్గా చూస్తే కనుక మెగా డిఎస్సికి నిమిషం ఆలస్యమైన అనుమతించబోమనేసి ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎగ్జామ్కి కనీసం 1.5 అవర్ ముందే, అంటే 90 నిమిషాల ముందుగానే చేరుకోవాలనేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా హాల్ టికెట్ల తప్పులు ఉంటే గుర్తింపు కార్డులతో సరిచూసుకోవచ్చు అనేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా పరీక్షా కేంద్రాల్లో గుర్తించే విధంగా ఫ్లెక్సీలు అనేసి ఏర్పాటు చేస్తారు అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. మెయిన్గా చూడండి, ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఏదైతే మరో హాల్ టికెట్కి సంబంధించి ఇక్కడ మెయిన్గా హాల్ టికెట్లో ఏదైనా తప్పులు ఉంటే వాటికి సంబంధించిన గుర్తింపు కార్డులను పరీక్షా కేంద్రాల వద్ద సమర్పిస్తే వాటిని సరిచేస్తారు. తల్లిదండ్రుల పేరు కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, అదేవిధంగా క్యాస్ట్కి సంబంధించిన వివరాలు తప్పుగా నమోదయ్యంటే కనుక వాటికి సంబంధించిన కరెక్ట్ ఎవిడెన్స్ ఆధారాలు చూపిస్తే కనుక వాటిని నామినల్ రూల్స్లో సరిచేస్తారనేసి ఇక్కడ ఏదన్నా మీకు ఇలాంటివి ఏదైనా ఉంటే కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కింద ఇవన్నీ క్లియర్ చేసుకోవచ్చు. మీరు ఎవరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఏదంటే కనుక తల్లిదండ్రులు పేరైనా సరే, డేట్ ఆఫ్ బర్త్ అయినా సరే, క్యాస్ట్ అయినా సరే, ఇలాంటి ఏదైనా ఉన్నా కూడా అక్కడ ఎగ్జామ్ సెంటర్ వద్ద మీరు కన్సల్ట్ అయినారంటే కనుక అక్కడ నామినల్ రూల్స్లో ఈ అన్నీ రెక్టిఫై చేసుకోవచ్చు. మీరు కాకపోతే చేయాల్సింది ఏమంటే దానికి సంబంధించిన మీ దగ్గర ఏదైతే సర్టిఫికేట్స్ ఉంటాయో అవన్నీ వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, ఇక్కడ హాల్ టికెట్ల ఫోటో లేకపోతే అభ్యర్థులు కేంద్రాలకి 2 ఫోటోలు తీసుకెళ్ళండి. మీకు ఫోటోకి సంబంధించిన ఏదైనా సరిగ్గా కనపడలేదన్నా హాల్ టికెట్లో ఫోటో రాకపోతే కన్నా ఒక ఎక్స్ట్రాగా 2 ఫోటోలు ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్ళినా కూడా వాళ్ళు అక్కడ మీకు క్లియర్ చేస్తారు. కాకపోతే అక్కడ ఏమంటే కన్నా మీరు వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే అక్కడ ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డు, ఒక ఐడి కానీ, పాన్ కార్డు వీటిని తీసుకెళ్లాలన్నమాట. హాల్ టికెట్తో పాటు చూస్తే అక్కడ మీకు రెక్టిఫై చేస్తారనమాట. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, పరీక్షా కేంద్రాల్లో 20 మందికి ఒక్కొక్కరు చొప్పున సాంకేతిక సహాయకులు ఏదైతే మనం సిబిటి ఎగ్జామ్ రాస్తామో ఎగ్జామ్ హాల్లో ప్రతి 20 మందికి ఒకరు ఉంటారనమాట. మీకు ఏదన్నా అక్కడ డౌట్ ఉన్నా కూడా వాళ్ళు అడిగితే చెప్తారు. మీరేమి ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ అండి ఇక్కడ ఎవరైతే ఫిజికలీ ఛాలెంజ్డ్ ఉంటారో దివ్యాంగులు దృష్టిలోపం ఉన్న వారికి పరీక్ష రాసేందుకు సహాయకులను ఏర్పాటు చేస్తారు. ఎవరైతే ఈ సహాయకులకు దగ్గర 1400 మంది మాకు ఇట్లా స్క్రైబ్ కావాలని చెప్పడం జరిగింది. వీళ్ళకి 10th క్లాస్ ఎవరైతే చదివింటారో 10th క్లాస్ చదివిన వాళ్ళని బట్టి వీళ్ళకు అలాట్ చేస్తారనమాట ఎగ్జామ్ రాసేదానికి. అంటే వాళ్ళే చెప్తారు, వీళ్ళ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ని వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేస్తూ ఉంటారు అనమాట. అదేవిధంగా ఇంకా ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఏదైనా ఉండి ఇంతకుముందు స్క్రైబ్ ఆప్షన్ పెట్టుకోకంటే ఇప్పుడు కూడా చేసుకోవచ్చు అనేసి చెప్పడం జరిగింది. దాంతోపాటు ఏమంటే వీళ్ళకి అదనంగా ఒక 50 నిమిషాల టైం అనేది కేటాయించడం జరుగుతుంది ఎవరైతే ఫిజికలీ ఛాలెంజ్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి. ఇక్కడ మెయిన్గా చూస్తుంటే మనకు ఏదైతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 3,35,401 మంది అభ్యర్థులు అన్ని పోస్టులు కలిపి అప్లై చేయడం జరిగింది. వీళ్ళలో ఇక్కడ చూస్తే కనుక దగ్గర ఇంకా ఒక 30,000 మెంబర్స్ అనేది హాల్ టికెట్స్ అనేది ఇంకా డౌన్లోడ్ చేసుకోలేదు. కాకపోతే వీళ్ళకి మెసేజ్ కూడా పంపిస్తున్నారంట హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పి. అదేవిధంగా పోస్టుకు సంబంధించిన మొత్తం పరీక్ష పూర్తయిన తర్వాత మరుసటి రోజే ప్రాథమిక కీ అనేది విడుదల చేస్తామని ఇక్కడ తెలియచేయడం జరిగింది. ఇంకొక మెయిన్ ఏమంటే దరఖాస్తుల సమయంలోనే పోస్టులకు సంబంధించిన ప్రాధాన్యత తీసుకున్నందున అభ్యర్థులకు వచ్చే మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తామనేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇది దీనికి సంబంధించి. అదేవిధంగా చూడండి, ఇక్కడ మెయిన్గా ఏమంటే డిఎస్సి పోస్టు దరఖాస్తులు అనేసి ఇక్కడ ఒకటి ఇచ్చారు కదా. ఇక్కడ హెచ్జిటికి సంబంధించి పోస్టులు 6,614 కాగా దరఖాస్తులు 1,65,187. ఒక్కో పోస్టుకు హెచ్జిటికి సంబంధించి 24 అనమాట, 1:24. అదేవిధంగా పీఈటీలకు సంబంధించి అయితే కనుక మనకు పోస్టులు ఉండేది 177. అదేవిధంగా దరఖాస్తులు 26,000 ఉన్నాయి. ఇక్కడ 148, 1:148. స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కూడా చూడండి, ఇక్కడ పోస్టులు ఎక్కువ ఉన్నాయి, 7,487. ఇక్కడ మనకు ఒక్కో పోస్ట్కి ఎంతమంది ఉన్నారంటే 1:28 అనమాట. అదేవిధంగా టీజీటీ 1:73. పీజీటీ 1:52. అదేవిధంగా ప్రిన్సిపాల్స్ 1:91. ఇది అండి దీనికి సంబంధించి. ఎగ్జామ్ సెంటర్కి అయితే మీరు ఎంత వీలైతే అంత దగ్గర 2 అవర్స్ ముందుగానే వెళ్ళిపోండి. ఇక్కడ హడావడి చేసుకోవద్దండి. ఎందుకంటే 1 మినిట్ లేట్ అయినా కూడా మేము లోపలికి అలో చేయమనేసి వీళ్ళు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ముందు రోజే డిస్టెన్స్ ఎంత ఉంటుందో చూసుకొని మినిమం 2 అవర్స్ ముందు వెళ్ళిపోండి. దీనివల్ల మీరు హడావుడి లేకన్నా పీస్ఫుల్గా ఉంటుంది మీకు ఎగ్జామ్ రాయడానికి. దీంతో పాటు ఏమంటే కన్నా మీరు వెళ్ళేటప్పుడు మీ హాల్ టికెట్ అనేది నీట్గా ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ కేసు ఎందుకంటే మనకు 2 or 3 టైమ్స్ మన హాల్ టికెట్స్ అనేది మార్చడం జరిగింది అంటున్నారు కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి.
కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీ హాల్ టికెట్, దాంతోపాటు మీరు వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే మీ ఆధార్ కానీ ఓకే పాన్ కార్డు ఏదైనా ఉన్నా కూడా ఒకటి తీసుకెళ్ళండి. వాటితో పాటు వన్స్ మీకు ఏదైనా ఇన్ కేస్ హాల్ టికెట్లో కానీ మీకు ఏదైనా డీటెయిల్స్ తప్పుగా ఉంటే కన్నా వాటికి సంబంధించిన ఏదైతే ఇప్పుడు ఇంతకుముందు చెప్పామో అవన్నీ నీట్గా తీసుకెళ్ళండి. అదేవిధంగా వచ్చేసి మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు ఎలాంటి డౌట్ ఉన్న లోపల వచ్చేసి ఎక్కడ వాళ్ళు హాల్లో వచ్చేసి వీళ్ళు మనకు ప్రతి 20 మందికి వచ్చేసి ఒకరిని కేటాయించింటారు. వాళ్ళని పిలిచి మీరు అడగండి, ఎక్కడ మీరు సైలెంట్గా ఉండాల్సిన అవసరం లేదు. మీకు ఏదైనా డౌట్ ఉంటే టక్కున వాళ్ళు పిలిచి అడిగితే వాళ్ళు మీకు క్లారిఫై చేస్తారు. ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా కొద్దిగా చాలా జాగ్రత్తగా రాయండి, ఎందుకంటే మీరు టైం అనేది మేనేజ్ చేసుకోండి. ఈ టైం అనేది మేనేజ్ చేసుకొని మీరు రాసుకుంటూ ఉంటే కన్నా ఓకే టైం అయిపోతే చాలా లాస్ అవుతారు. ఎందుకంటే మొత్తం మనకి నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేదానికి ప్రయత్నించండి.